అరాచకం, చిరాకు చిరాకు, మామూలు చిరాకు కాదు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్ ఏంటి భయ్య, ఆ అర్రలేంటి, ఆ ఎఫెక్ట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అనే క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచేది. అసలు ఇంటర్వెల్ బిఫోర్లో వస్తారన్నమాట. తమన్నా అసలు తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూస్తాం కానీ తన గ్లామర్తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్యా. బాగుందన్న, చాలా బాగుంది. వదిలేట్టు చింపేశారు. యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. హర్రర్ సినిమానా? హారర్ కాదు, థ్రిల్లరే. మీకు బాగా నచ్చిన పాయింట్స్ చెప్పండి. తమన్నా గారి యాక్టింగ్ కానీ, క్లైమాక్స్లో శివుడు ఎంట్రీ కానీ దేవుని బాగా చూపించారు. దానికి దేవుడు లేడు అనుకున్న వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఓదులకి దీనికి కనెక్టివిటీ ఉందా లేదా? లింక్ ఉంది, కాకపోతే అది వేరే. అది ఓన్లీ బతుకున్నప్పుడు, చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాడు ఆత్మ వచ్చి ఆ ఊరిని ఎలా నాశనం చేసింది. మన అరుంధతి సినిమాలో ఎలా చూపించాడు పశుపతిని, ఈ సినిమాలో ఊరంతనే మొత్తం ఒలగాడు చేయాలని అనుకుంటుంది ఆత్మ. సో దానికి ఆపోజిట్ తమన్నా రావడం దేవుడిని కాపాడు. అబ్బాయి పటేల్ గారి క్యారెక్టరైజేషన్ ఉందా లేదా? ఫస్ట్ పార్ట్లో ఆవిడది హైలైట్. ఈ పార్ట్కి వచ్చేసరికి ఆవిడ చచ్చిపోయేది పాపం. మరి తమన్నా గారి పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? ఆవిడ నాగసౌదిగా చేశారు, చాలా బాగా చేశారు. సో అవార్డు విన్నింగ్స్ అవన్నీ చెప్పను, కానీ ఓవరాల్గా సినిమా తమన్నా మీద నడుచుద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బీజిఎం బాగా కొట్టారండి, బాగుంది.